మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ఇప్పుడు పర్సనల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, కార్పొరేట్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? వెరీ సింపుల్. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, నేను వస్తాను. మేడం శాలిని గారు, మీకు ఫైనాన్స్ గురించి మీకు ఏమీ తెలియదు, మీకు ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మీకు తెలియదు, మీ డబ్బులన్నీ నాకు ఇచ్చిడియండా, నేను మీకు బాగా పెరిగిచ్చి నేను బాగా రిచ్ అయిపోయి మీకు ఒక 10-20% 15% ఇస్తాను, అది మీకు ఇస్తాను, మీకు ఎంత ఏండ్ అయితే అంత ఏండ్లో నాకు ఇవ్వాలంత చెప్తాను. పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో 4 ఉండేది. మా స్ట్రాటజీ ఏమైతే 4. ఒకటి, మాకు మీ డబ్బులు కావాలి బట్ మాకు ఖుషి అయ్యలేదు. మీకు రెగ్యులర్ గా మీరు నాకు డబ్బులు ఇవ్వాల, అయినా నాకు ఖుషి అయ్యలేదు. మీరు ఎంత ఏండ్లు అవుతుందో అంత ఏండ్లు ఇవ్వాలి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్. రెగ్యులర్ గా నువ్వు ఇవ్వాలా, యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ నువ్వు ఇవ్వాలా, అయినా నాకు ఖుషి అయ్యలేదు. మీకు ఎప్పుడు కొన్న మీ డబ్బులో విత్డ్రా చేసుకోవాలంటే ఎంత స్లోగా అవుతుందో అంత స్లోగా ఇస్తాను నేను మీకు, అప్పుడు నాకు ఖుషి అవుతుంది. దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాంట్స్ యువర్ మనీ రెగ్యులర్లీ, యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. If you want to withdraw your own money, they want to give it as slowly as possible so that they can manage your money and give to the big business owners, and they can create a lot of wealth for themselves and stakeholders. For you also little money you will get it. This is what personal finance is. Personal finance lo meme em assume cheskontamanటే మీకు ఏమీ తెలియదు, మీ డబ్బులన్నీ నాకు ఇవ్వాలా, చాలా ఏండ్లు నేను పెట్టుకోవాలా, రెగ్యులర్ గా వస్తానే ఇస్తూనే ఉండాలి. ఒకసారి కదా, రెగ్యులర్ గా ఇస్తూనే ఉండాలి, రెగ్యులర్ గా మేము ఇస్తూనే ఉండాలి, ఇన్కమ్ మా అమౌంట్ అంతా ఇస్తూనే ఉండాలి. అంటే మీకు ఏమీ తెలియదు కదా, మీకు అవును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు కాబట్టి నాకు తెలుసు కదా. అవును, సో మీ డబ్బులన్నీ నేను తీసుకుంటాను. one day, someday, fine day, if possible, I'll make you rich. This is personal. మేము ఇస్తూనే ఉండాలి, బట్ ఎప్పుడో ఒకసారి మీరు one day, someday నేను ఇస్తాను. ఓకే, అది ఇన్ఫ్లేషన్ కింద ఎక్కువ ఇస్తాను, తక్కువ ఇస్తాను. మీకు లాస్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చిందో అదేం చెప్తుంది, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ గ్యారంటీడ్ టు ద ఫ్యూచర్ రిటర్న్స్. ఇట్ ఇస్ హై రిస్క్. రిస్క్ నా దగ్గర ఏమీ లేదు, అయితుంది అంత మాత్రం నేను చెప్పగలను, అంతే. గ్యారంటీ బట్ అయితుంది. ఎకానమీ ఇంత ఏండ్లో అయింది, ముందుకు అయితుంది. నేను ఒక భరోసాలా నాకు ఎంత బాగా తెలుసు, అన్ని మంచి మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి అయితుందో లేదో తెలియదు, అది పర్ఫార్మ్ చేస్తే మీకు ఇస్తాను, మీ వెల్త్ క్రియేట్ చేస్తాను. దిస్ ఇస్ పర్సనల్ ఫైనాన్స్. ఓకే, అది అవుతుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు, బట్ నేను పేపర్ లో రాసి చెక్ అయ్యలేదు. అవును, అంటే లాస్ట్ లో మాకు ఎంత వస్తే మేము అంత అనుకోవాలి, అంత ఇవ్వాలా, బట్ నాకు మాత్రం కమిషన్ నాది వచ్చేస్తుంది, కమిషన్ మీకు వచ్చేయాలి. సో మీరు వరీ చేయాలి. దాంట్లో నాది ఇన్కమ్ అంతా గ్యారంటీ, నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్కమ్ అంతా గ్యారంటీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కంపెనీస్ కి ఇచ్చేది వాళ్ళకి ఇన్కమ్ గ్యారంటీ, కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గ్యారంటీ లేదు. మేము అన్ని బాగా అర్న్ చేసుకుంటే మీకు ఇస్తాము. దిస్ ఇస్ పర్సనల్ ఫైనాన్స్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీ డబ్బులు మీ దగ్గర ఉంటే మేము ఎంత ఇస్తామో అంత ప్రామిస్ చేస్తా ఉన్నామా, అతో ఇవ్వచ్చు అంత అనుకుంటా ఉండమా, అది కూడా మీరు చేసేకైతుందో తెలియదు. దాని చేతనే మీరు మీ డబ్బులు నాకు ఇస్తా ఉండేదే, లేదంటే మీరే వాళ్ళు ఇస్తారు నాకు, అంతే కదా. ఎందుకు ఇస్తాము, మీరు రిచ్ చేస్తారనే కదా ఇస్తాము. కరెక్ట్. లేదంటే ఆ డబ్బులు మీ దగ్గర ఉంటే మీకు తెలియదు ఏం చేయాలనేది. అవును, ఏం చేయాలని తెలియదు, బ్యాంక్ లో పెట్టుకుంటే దాంట్లో 4% 6% వస్తుంది, నేనైతే ఒక 10% 12% ఇస్తారు. దిస్ ఇస్ పర్సనల్ ఫైనాన్స్. ఓకే, అండ్ మా ఇంటెన్షన్ మీకు మోసం చేయాలి అది ఇది ఎంత, మా బెస్ట్ మేము చేస్తాం. సో వాట్ కార్పొరేట్ ఫైనాన్స్ చేసేస్, నా డబ్బులు వేరే వాళ్ళకి నా డబ్బులు ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మనీ అనేది కార్పొరేట్ తెలుసు. అందుకే రీటైల్ ఇన్వెస్టర్స్ డబ్బులు తీసుకుంటారు, వాళ్ళది టైం ఎత్తుకుంటారు, వాళ్ళది రిసోర్స్ యూస్ చేసుకుంటారు, వాళ్ళది ఎఫర్ట్స్ యూస్ చేసుకుంటారు, వాళ్ళది మనీ యూస్ చేసుకుంటారు, వాళ్ళది తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళది మై మనీ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్, వై షుడ్ ఐ ఇన్వెస్ట్ మై మనీ, ఐ బారో మనీ చీపర్ రేట్. నేను మీకు 10% 12% 15% ఇస్తుంటే ఐ షుడ్ హావ్ మేడ్ 50-100%, దెన్ ఓన్లీ ఐ కెన్ గివ్ యు దట్ మచ్. అంతే కదా. నేను అండ్ ఐ టేక్ ద రిసోర్సెస్ లెవెల్ టు ద హైయర్ లెవెల్. మీకు చెప్తాను రిస్క్ ఎత్తుకుంటుంది డబ్బులు అంతా నేను మీకు చెప్తాను పర్సనల్ ఫైనాన్స్ లో. బట్ కార్పొరేట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో నేను ఏం చెప్తాను అంటే, సార్ మీ డబ్బులు మోస్ట్ ఎక్స్పెన్సివ్ మనీ, మీరు వాడోదండ, రిస్క్ ఎంత తక్కువ ఎత్తుకుంటారో అంత డబ్బులు చేయొచ్చు మీరు అంతా నేను చెప్పిస్తాను. మాక్సిమైజ్ చేసుకోండి అంతా చెప్పిస్తాను, డబ్బులు బాగా చేయండి అంతా చెప్పిస్తాను నేను. మీరు ఇంతోటి మేనేజ్ చేస్తారు, ఇంతోటి రిస్క్ ఎత్తుకుంటారు, 10% 15% వేరే వాళ్ళకి చేయాలంత అర్న్ చేస్తారు, 50% 100 200 300% even 1000%. that is possible. That is by taking from all the retailers. Yes, borrowing the money. Yes, because as a retail investor you don't know what to do with your money. As a corporate he knows how to grow his money, grow the money. I'll teach him. For him
by reducing the risk you will make a lot of money. For you need to take a lot of risk to make money. That is also not guaranteed. కానీ తను మాత్రం హ్యాపీగా అమౌంట్ తీసుకొని Yes, హ్యాపీగా తను పెంచుకుంటున్నాడు. there's nothing wrong in the approach. nothing wrong in the approach because బట్ వాళ్ళు అంత వేరియబుల్ ఎత్తుకుంటారు, అన్ రిస్క్ ఎత్తుకుంటారు, అంత మేనేజ్ చేస్తా ఉండే వేరియబుల్స్ కంపెనీ క్లోజ్ కావచ్చు వాళ్ళకు. lot of risk is there. Risk is there, but in another way. The corporate finance thinks differently, personal finance thinks differently. The question what you need to ask now is, can we incorporate the corporate financial planning in the personal financial Correct, planning? actually, that is possible. That is where I come in. So, madam, ఇప్పుడు simple. Whether corporate is working for the asset or income. అందరూ స్టార్ట్ చేసేది బిజినెస్ ఏమిటికి, వాళ్ళ ప్రోడక్ట్ అథవా వాళ్ళ సర్వీసెస్ జనాలకి ఇచ్చేది. దానికింత వాళ్ళు ఎంత ప్రోడక్ట్ సర్వీస్ ఇస్తారో దానికింత ఎక్కువ ఇన్కమ్ చేసుకునేది. సో మేము అంత పర్సనల్ ఫైనాన్స్ లో ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఇవన్నీ చెప్తాను. షూర్ సార్. సో ఆల్సో ఐ ఆల్సో విల్ వెయిట్, ఎందుకంటే నాకు కూడా అది తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు ఈ రెండు ఇన్కార్పొరేట్ చేస్తే ఎలా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు, ఎలా ఇద్దరు బెనిఫిట్ అవ్వచ్చు అనేది చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే పర్సనల్ గా ఇండివిజువల్ గా దే హావింగ్ దేర్ సెపరేట్ ఎంటిటీస్. సో ఈ రెండు కలిపితే ఎలా, రెండు కలపాలా, దెన్ ఓన్లీ యూ కెన్ మేక్ మోర్ దెన్ 15% or 10%, 15% or 5%, 7%. దాని కింద ఎక్కువ చేయొచ్చు. When corporate can do so much, you can do, if not that much, even you can do better than what you get the normal advice from the market. You can do much more better than that. సూపర్. ఓకే సార్, అయితే ఈ టాపిక్ గురించి మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం.